श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఇరువది ఆరు సుగుణములు దైవ సంపత్తి యందు జన్మించిన వారికి కలుగుచుండును. ఇవి లేనివారు అట్టి దైవ సంపదకై యత్నించి అద్దానిని పొందవలెను. మోక్షమునికి సద్గుణములన్నీ అత్యావశ్యకములు అని భగవానుడు తెలియజేయుచున్నారు. ఏ 26 సద్గుణములు దైవ సంపత్తి యందు జన్మించిన వారికి కలుగుచుండునని చెప్పిరు. అవి ఒకవేళ లేకపోతే అవి ఏ విధంగానైనా సరే వాటి కోసమై ప్రయత్నం చేసి ఆ సుగుణములు తప్పనిసరిగా సంపాదించాలి అని భగవానుడే మనకి ఇక్కడ స్వయంగా తెలియజేయుచున్నారు. ఇక అసుర సంపద అంటే అసుర గుణాలు ఏంటియో పేర్కొనుచున్నారు. దంభోదర్పోభిమానచ్చ క్రోధపారుష్యమేవచ అజ్ఞానంజాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ అర్జున, డంభము, గర్వము, అభిమానము, దురహంకారము, కోపము, వాక్కు మున్నగువాని యందు కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసుర సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. అనగా అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వారికి కలుగుచున్నవని భావము. ఇదివరలో తెలుపబడిన సుగుణములను దైవనిష్ఠులు భక్తులు ఎట్లు సంపదగను గొప్పధనముగను భావించుచున్నారో అట్లే ఈ శ్లోకమునందు తెలుపబడిన దుర్గుణ జాతమును అసురులు అంటే దుర్మార్గులు గొప్ప సంపదగా తలంచుకొని మురిసిపోవచ్చు వానినే ప్రీతితో సేవించుచున్నారు. కాబట్టియే వానికి అసుర సంపదయను పేరు కలిగినది. అంతేకాని వాస్తవముగా అవి సంపద్రూపములు కావు, దారిద్ర్య రూపములే యగును. పూర్వము 26 సుగుణములను పేర్కొని ఇప్పుడు 6 దుర్గుణములను మాత్రము వచించుచున్నారు. ఈ దుర్గుణములనే వివరించి భగవానుడు విస్తారముగా చెప్పబోదురు. సాధకుడు మాయతో ప్రకృతితో అవిద్యతో నొనర్చు సంగ్రామమందు స్వపక్ష వీరులను ప్రతిపక్ష వీరులను ఇరువురును గూర్చి బాగుగా తెలుసుకొని ఉండవలెను. అప్పుడే స్వపక్ష సైనికులను బలపరుచుకొనుటకును పరపక్ష సైనికులను దునుమాడుటకును వీలుగలదు. ఇక్కడ ఒక యుద్ధ సమయమున ఆ యుద్ధరంగమున చేసే స్వపక్ష వీరులు, ఎదుటి పక్షమున ఉండ వీరులు వారి వారి సైన్యాన్ని సమకూర్చుకునే దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఆ యుద్ధానికి ఎదుటి పక్షమున ఉండ యొక్క సైన్యము కానీ వీరులు కానీ వాళ్ళ విషయం కూడా కూలంకుషంగా తెలుసుకోవటం అవసరం. ఎందుకు అంటే
స్వపక్ష వీరులు ఎవరైతే ఉండారో వాళ్ళు తప్పనిసరిగా మనకి స్వపక్ష ఉన్నాను మన పక్షాన ఉండవాళ్ళు మనకు తెలుసు కాబట్టి, ఎదుటి పక్షాన ఉండవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ బలాబలాలు కూడా తెలుసుకొని ఆ యుద్ధములో కానీ దూకినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ ప్రపంచంలో మాయతో, అంటే ఈ శరీరమే నేను అనే మాయ ఏదైతే ఉందో ప్రకృతితోటి మమేకమైపోయి అవిద్యతో ననర్చబడు ఈ సంగ్రామం, అంటే ఈ యుద్ధం దేనితోటి? ఈ మాయే నిజము, ఈ శరీరమే నిజము, ఇది లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ భావం ఏదైతే ఉందో ఇదే నిజము అని మనం ప్రయాణం చేసే ఏ సాధకులైతే ఉన్నారో ఆ సాధకులు ఈ మాయలో నుంచి బయటపడి ఈ జీవుణ్ణి పరమాత్మ స్థానము చేర్చేదానికి సంబంధించిన ఏ సద్గుణ రాశి 26 భగవానుడు చెప్పిన 26 సద్గుణాలైతే ఉన్నవో వాటిని సంపాదించి వాటితో పాటు అవి వ్యతిరేకమైన ఏదైతే జీవుణ్ణి దైవ మార్గాన పరమాత్మ సన్నిధి చేరనీయకుండా ఉండే ఏ దుర్గుణాలు 6 అయితే ఉండయో వాటి యొక్క బలాబలాలు కూడా తెలుసుకొని ఉండటం చాలా అవసరము అని మనకు తెలియజేయటం జరిగిందన్నమాట. ఎందుకు అంటే ఎదుటి పక్షాన సులకనగా చూసి ఎదుటి పక్షాన సులకనతోటి అదెంతలే అనుకొని మన సులకన భావనతోటి యుద్ధంలో కానీ దిగినట్లయితే మన పక్షాన ఉండ బలం సాలక తప్పనిసరిగా ఎదుటి పక్షాన ఉండ బలం పెచ్చయి మన పక్షాన ఉండ బలం అనేది పడగొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనలో ఉండ ఏ సద్గుణ రాశి అయితే ఉన్నదో ఈ దైవనిష్ఠులు ఎవరైతే ఉన్నారో దైవ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు జీవుణ్ణి పరమాత్మ సన్నిధికి చేరేదానికి సంబంధించిన గుణాలు ఏవైతే ఉండయో ఆ గుణాలతో పాటు ఈ ఎదుటిన ఈ డంభము, గర్వము, అభిమానము, దురహంకారము, కోపము, కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణాల యొక్క బలాబలాలు కూడా తప్పనిసరిగా తెలుసుకోనుండటం అవసరము. ఒక ఇల్లు శుభ్రంగా ఉండాలి అని అంటే అందులో ఉన్న పూర్వము ఉన్న దుమ్ము, ధూళి, బూజు, మురికి, నీరు మున్నగు వానిని బయటకు త్రోసివేయవలెను. ఒక ఇల్లు మనం ఉండే ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే ఆ ఇంటిలో ఉండ బూజు కానీ దుమ్ము కానీ మురికి కానీ ఏదైతే ఉందో అది శుభ్రంగా మనం దులిపేసి మంచినీటితోటి కానీ కడిగితే అప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా మనం ఉండేదానికి యోగ్యతగా ఉంటుంది. అదేవిధంగా మనలోన ఈ అసుర సంపత్తి, అసుర గుణాలు 6 ఏవైతే ఉండయో వాటిని సంపూర్ణంగా మనం బయటికి తొలగించినప్పుడే మన ఇక్కడ ఆ ఇంట్లో ఉండే ఈ సద్గుణాలు అనేది ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మరి శరీరము ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలి అనంటే ఈ లోన గల తిన్న ఆహారం ఏదైతే ఉందో అది లోన గల మలమూత్రాదులు బయటికి పోవలెను. అప్పుడే చక్కని పుష్టికర ఆహారము పానీయము లోనికి పోగలదు. ఆ ప్రకారముగానే మనకి పారిశుద్ధ్యము నిమిత్తము మన ఆ మనస్సునందు అనాదిగా నుండుచున్న దుష్ట ప్రవృత్తులను
దుర్వాసనలను దుర్గుణములను బయటకు కంటివేసి అనగా అసురీ సంపదకు ఉద్వాసనము చెప్పి సద్గుణములను సచ్చీలనము అనగా దైవ సంపదను ఆహ్వానించవలెను. అయితే మనకి ఈ ప్రకారముగా మనలోన ఈ శరీరము ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉండాలి అంటే ఈ శరీరంలోన ఉండ ఏ మలమూత్రాదులైతే ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా బయటికి పోవటం ఎంతైనా అవసరము. అయిపోయినప్పుడే మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో పుష్టికరమైన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకుంటే అప్పుడు మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ లోన అంతర్గతంగా ఉండ ఏ అసురీ సంపద అయితే ఉన్నదో ఆ అసురీ సంపదను తప్పనిసరిగా బయటికి పంపించి ఈ సద్గుణ సంపదను అనగా ఈ సచ్చి ఈ 26 సద్గుణాలను దైవ సంపదను ఆహ్వానించవలెను, అవలంబించవలెను. దుర్గుణములలో మొట్టమొదటి డంబమని చెప్పబడినది. అంటే పారమార్థ రంగమున కానీ ఏ రంగమున కానీ కపటము, వేషము, మోసము పనికిరాదు. తాము గొప్పవారమని నటించినంత మాత్రమున ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కానీ భగవంతుణ్ణి మోసపుచ్చలేరు. ఇక్కడ ఈ డంబము యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే అది కపటం, అంటే అబద్ధాలాడటం కానీ మోసం చేయటం కానీ వేషాలు మార్చటం కానీ ఇవన్నీ కూడా లోకంలో మనం ఎంతమందినో చూస్తూ ఉంటాం. ఎన్నెన్నో మోసాలు జరగటం చూస్తుంటాం, ఎన్నెన్నో వేషాలు మార్చటం చూస్తుంటాం, ఎన్నెన్నో కనీసం క్రూరత్వాలని చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే డంబం కోసం. డంబం యొక్క దుర్గుణం ఏదైతే ఉన్నదో ఆ దుర్గుణానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. అయితే వీడు అనుకుంటాడు మనం ఎవరిని మోసం చేసినా ఎవరికి తెలియదులే, ఆ చేసిన మోసం చేసి మనం ఆ మోసం ద్వారా మనం సంపాదించిన సంపద ఏదైతే ఉన్నదో దాన్ని మనం అనుభవించుతూ ఉన్నాము అని వాడికే కనీసం గర్వపడి బతకటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ భగవానుడు చెప్పిన విషయం ఏంటిదంటే ఆ విధంగా సంపాదించి ఆ విధంగా పేరు ప్రఖ్యాతలు కానీ సంపదలు కానీ ఆ తీరుగా డంభంతో అహంకారంతో ఈ కపటలు అబద్ధాలు చెప్పి కానీ సంపాదించిన సంపదలు కానీ ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా లోకులు ఎవరూ చూడటం లేదులే, నేను చేసే పని అనుకుంటూ ఉంటారు. కానీ భగవానుడు హృదయ గుహయందు దాగి వారి సంకల్పములన్నింటినీ సర్వేశ్వరుడు కనిపెట్టుచునే ఉన్నాడు. ఇక్కడ మనం ఈ బయట ప్రపంచంలో కనపడే ఈ దృశ్యరూపకములో ఎవరికి కనపడవలే మన ఆలోచనలన్నీ, మనం చేసే ఈ కపట నాటకాలన్నీ అని మనం ఎవరికి వాళ్ళమే డాంబికాలు కొట్టుకుంటూ నేను ఆ తీరుగా అబద్ధాలాడి దాన్ని సంపాదించాను, ఈ తీరుగా మోసం చేసి ఇది పొందాను అని మనం డాంబికాలు కొట్టుకుంటూ ఉంటాము. ఎవరు చూసినా చూడకపోయినా తప్పనిసరిగా మన ఆంతరంగికంగా పరమాత్మ యొక్క స్వరూపము మనము చేసే ప్రతి ఒక్క క్రియ కూడా క్షుణ్ణంగా పరమాత్మకు తెలియకుండా ఈ జీవకోటిలో ఈ ప్రాణికోటిలో ఏ ఒక్కటి కూడా ఏది కూడా జరిగేదానికి ఆస్కారమే లేదు. సర్వ క్రియలు సర్వం యొక్క విధానం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పరమాత్మ ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే పరమాత్మ యొక్క స్థానం నుంచే ప్రతి ఒక్కటి కదలటం మెదలటం జరుగుతూ ఉంటుందన్నమాట. పరమాత్మ యొక్క సత్తా అంటూ లేకపోతే, పరమాత్మ అంటూ దృష్టి అంటూ లేకపోతే ఇక్కడ ఏ ప్రాణి కూడా కదలలేదు, ఏ ప్రాణి కూడా కనీసం నిలబడలేదు.
ప్రతి ప్రాణి యొక్క ఆంతరంగికంగా ఉండి పరమాత్మ సర్వకార్యకలాపాలు చేసే మొత్తం కూడా తను చూస్తూనే ఉంటాడు. అందువల్లే ఇక్కడ ఈ క్రైస్తవ మతంలో కానీ అక్కడక్కడక్కడక్కడ మనకి ఈ రైలు బండిలో కూడా ఏదో ఈ క్రైస్తవ మతంలో సంబంధించిన ఒక పాట, ఎంత తెలిసినా ఏది చేసినా జరిగేది మీ చిత్తమే ప్రభువా, జరగాలి మీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉండి నా కాపరి నీవై నన్నాదుకొంటివి. అంటే ఇక్కడ ఎక్కడ ఏ మతములో చూసినప్పటికీ కూడా వాస్తవకంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న మతాలే కానీ వాస్తవకంగా అన్ని మతాలకే ఆధారమైన స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పరమాత్మ యొక్క ఆధారంతో మన మనస్సంకల్పం అనేది కదులుతూ ఉన్నది. మన మనస్సంకల్పంతో మన ఇంద్రియాదులతోటే సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వాటితోటే ఇక్కడ జరిగే ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క కష్ట నష్టాలు కానీ ఈ జనన మరణాలు కానీ ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క దృష్టిని తప్పించి ఇక్కడ ఏమీ జరగటం లేదు. కాబట్టి మనం అనుకునేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. మనం చేసే ఈ కపట నాటకాలు ఈ కపట వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మకే తప్పనిసరిగా మిగిలి చూస్తూనే ఉంటాడు. ఆ మిగిలి చూసినప్పుడు ఇక ఈ పర్యావసానం ఎటువంటి విధానంగా తోడవుద్ది అంటే కర్మ అనేది ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. కర్మ తప్పనిసరిగా ఎటువంటి భావనతో కూడుకొని మనం ఆ కర్మను చేస్తూ ఉన్నామో ఆ భావనకి అనుగుణంగానే దాని యొక్క ఫలాఫలితాలు తప్పనిసరిగా మనకు వచ్చి తీరతాయి అన్నమాట. అందువల్ల ఈ కర్మ వదిలిపెట్టదు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఆ కర్మ యొక్క ఫలాఫలితాలు వదలదు. కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి గుణంతో మనం కూడుకొని ఆ కర్మలు చేస్తామో అటువంటి ఫలితాలే మనకి తయారవుతూ ఉంటాయి. అందువల్ల మనం ఈ సద్గుణాలతోటి కూడుకొని మనం ఏ కార్యకలాపాలు అయితే చేస్తూ ఉంటామో ఆ సద్గుణాలకి సంబంధించిన ఫలితాలు మనకు లభించడం జరుగుద్ది. ఆ ఫలితాలు కూడా ఏమని చెప్తూ ఉన్నారో ఆ సద్గుణాల యొక్క ప్రభావం ఫలితం జీవుణ్ణి వాస్తవమైన పరమాత్మలో చేర్చేదానికి తీసుకెళ్తాయి అని చెప్తూ ఉన్నారు ఫలితాలు. అయితే ఈ దుర్గుణాలకి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ అతలాకుతలం అంటే అతల ఇతల సొలాతలని మనకు 14 లోకాలు చెప్తారన్నమాట. ఈ అధపతనాన్ని జీవుణ్ణి అధపతనానికి తీసుకెళ్ళి ఇక ఈ మానవ జన్మంటూ కూడా లేకుండా ఏ క్రిమి కీటకాలుగా జన్మించే యొక్క పద్ధతి అయితే ఉందో మార్గం అయితే ఉందో అక్కడికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం మరి ఈ అసురు గుణాలని తీసేసుకొని ఈ సద్గుణాలని దైవ గుణాలని మనం పెంపొందించుకొని తప్పనిసరిగా జీవుణ్ణి పరమాత్మలో చేరేదానికి సంబంధించిన మార్గాన్ని ఎంచుకోవటమే భగవానుడు మనకు తెలియజేసిన పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎవరికి ఏ గుణాలు ఉన్నప్పటికీ కూడా జరిగిపోయిన వాటిని వదిలి నిన్నటి సంగతి వదిలేసి ఈ రోజు నుంచైనా సరే మనం అటువంటి సద్గుణాలని సంపాదించి అయ్యే ధనంగా మనం దాచుకొని ఆ గుణాలతోటి పరమాత్మను చేరటమే వాస్తవమైన మార్గము అని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.